పరుగులెత్తడం ఎందుకు? పరుగులెత్తండి ముందుకు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. రియాక్టర్ పేలి 17 మంది మరణిస్తే నో గవర్నమెంట్. వందలాది మంది ఆసుపత్రి పాలైతే నో గవర్నమెంట్. సహాయక చర్యల్లో మెరుగైన వైద్యం అందించడంలో నో గవర్నమెంట్. సమీక్షలు జరపడంలో అధికారులను అప్రమత్తం చేయటంలో నో గవర్నమెంట్. తమ వారి సమాచారం కోసం రాత్రంతా బాధిత కుటుంబ సభ్యులు వర్షంలోనే పడిగాపులు కాస్తుంటే నో గవర్నమెంట్. ప్రమాదం జరిగిన మరుసటి రోజు ఉదయాన మేలుకున్నారు. తాపీగా టీలు కాఫీలు తాగి సమీక్షలు జరిపారు. ముఖ్యమంత్రి గారు మూతికి మాస్క్ పెట్టుకొని కాళ్లకు కవర్లు చుట్టుకొని క్షతగాత్రులకు ఆమడ దూరంలో అంటీ ముట్టనట్లుగా ఉండి పరామర్శ పేరుతో ఫోటోలకు ఫోజులిచ్చి బాధిత కుటుంబాల ప్రశ్నలకు నీళ్లు నమిలి అనుకున్న సమయం కంటే ముందుగానే అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అయిపోయింది. ప్రమాదం జరిగిపోయింది. 17 మంది ప్రాణాలు పోయాయి. ఆసుపత్రుల్లో వందలాది మంది చికిత్స పొందుతున్నారు. పరామర్శలు పూర్తయిపోయాయి. ప్రభుత్వ బాధ్యత తీరిపోయింది. అందుకే అనేది ఈవీఎం గవర్నమెంట్లో ఇంతే అని. ఒక నాయకుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న, ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న ఇలాంటి సమయాల్లో ఎలా స్పందించాలో అచ్చంగా అలానే స్పందించారు వైఎస్ జగన్. బాధితుల కన్నీళ్లు తుడిచారు. వారి కుటుంబాలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. న్యాయం జరగకపోతే ధర్నాకు దిగుతానని ఈవీఎం ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నాడు ఎల్జీ పాలిమర్స్ ఘటనలో ప్రభుత్వం స్పందించిన తీరు, అధికార యంత్రాంగం స్పందించిన తీరు, వైఎస్ఆర్సీపీ నాయకులు స్పందించిన తీరు ఇప్పటికీ మన కళ్ల ముందు మెదులుతూనే ఉంది. మరి ఈ గవర్నమెంట్ ఎందుకు ఇలా ఉంది? ఇది ఒక ప్రభుత్వమేనా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రభుత్వానికి 10 ప్రశ్నలు సంధిస్తున్నారు. అవేంటో ఒక్కసారి చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. 17 మంది మరణిస్తే తాపీగా మరుసటి రోజు పరామర్శ పేరుతో అంటీ ముట్టనట్టు సీఎం వ్యవహరించారంటే ఇది ఒక ప్రభుత్వమేనా? క్వశ్చన్ నెంబర్ 2. ప్రమాదం జరిగిన వెంటనే డిప్యూటీ సీఎం, హోంమంత్రి, కార్మిక మంత్రి కనీసం స్పందించలేదంటే ఇది ఒక ప్రభుత్వమేనా? క్వశ్చన్ నెంబర్ 3. మీరు వచ్చింది పరామర్శక, ఫోటోలు దిగడానికి కానీ బాధితులు చంద్రబాబును నిలదీశారంటే ఇది ఒక ప్రభుత్వమేనా? క్వశ్చన్ నెంబర్ 4. బాధితుల కోసం ఎయిర్ అంబులెన్స్, హెల్ప్ లైన్, కంట్రోల్ రూమ్ తక్షణమే ఏర్పాటు చేయలేదంటే ఇది ఒక ప్రభుత్వమేనా? క్వశ్చన్ నెంబర్ 5. తమ వారి సమాచారం కోసం రాత్రంతా బాధిత కుటుంబ సభ్యులు వర్షంలోనే పడిగాపులు కాశారంటే ఇది ఒక ప్రభుత్వమేనా? క్వశ్చన్ నెంబర్ 6. ఆసుపత్రుల దగ్గర మృతులు, క్షతగాత్రుల కుటుంబ సభ్యులకు కనీసం మంచినీళ్లు ఇచ్చే దిక్కు లేదంటే ఇది ఒక ప్రభుత్వమేనా? క్వశ్చన్ నెంబర్ 7. ఎందరు చచ్చినా పర్వాలేదు కానీ సేఫ్టీ ఆడిట్ చేస్తే పరిశ్రమలు పారిపోతాయని పవన్ అన్నారంటే ఇది ఒక ప్రభుత్వమేనా? క్వశ్చన్ నెంబర్ 8. పరిశ్రమలు, కమిషన్లే తమకు ముఖ్యమని, ప్రజల ప్రాణాలు కాదని బహిరంగంగా చెబుతున్నారంటే ఇది ఒక ప్రభుత్వమేనా? క్వశ్చన్ నెంబర్ 9. కాసుల కోసం కంపెనీల దగ్గర నిత్యం క్యూ కట్టే కూటమి నేతలు బాధితుల కోసం ఘటనా స్థలానికి రాలేదంటే ఇది ఒక ప్రభుత్వమేనా? క్వశ్చన్ నెంబర్ 10. చిత్తు కాగితాలు కాలిపోతే ప్రత్యేక హెలికాప్టర్లు డీజీపీ వెళతారు కానీ 17 మంది మరణిస్తే పట్టించుకోరంటే ఇది ఒక ప్రభుత్వమేనా? ప్రజలు అడుగుతున్నటువంటి ఈ 10 ప్రశ్నలకు ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నిలువెల్లా నిర్లక్ష్యం, ప్రమాదం నుంచి పరిహారం దాకా సర్కారు తీవ్ర అలసత్వం. ఎందుకంటే ఇంత పెద్ద ఘటన జరిగినప్పుడు ప్రభుత్వం స్పందించాల్సినటువంటి తీరు ఎలాంటిది? మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు, సాయంత్రం వరకు ఏదో సమీక్షలు నిర్వహిస్తున్నారు. అది కూడా భద్రతలకు సంబంధించి, శాంతి భద్రతకు సంబంధించి. కానీ పరిశ్రమల్లో భద్రతకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి డొల్లతనంతో అంత పెద్ద ప్రమాదం జరిగితే ఒక్కరూ స్పందించలేదు. కానీ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ 2-3 నెలల నుంచి పూర్తిగా తనిఖీలు అనేది లేకుండా పరిశ్రమల్లో వాటికి తిలోదకాలు ఇచ్చారు. అంతకుముందు ఎలక్షన్ కాబట్టి అప్పుడు కొంత ఇబ్బంది ఉంటుంది కాబట్టి నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఆ సమయంలో తనిఖీలు జరగలేదని అనుకుందాం. ఆ తర్వాత ఏమైంది? ఆడిట్ రిపోర్ట్లు ఎప్పటికప్పుడు సమర్పించాలి కదా, లేదంటే సేఫ్టీకి సంబంధించినటువంటి ఆడిట్ జరగాల్సి ఉంటుంది కదా. ఇవేవి అక్కడ జరగలేదు. కానీ ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ ఆ రోజుల్లో 20 పాయింట్ ఫార్ములా ఆ రోజు తీసుకొచ్చారు. ఏంటిది? దాదాపు 20 పారామీటర్స్ ప్రతి పరిశ్రమకు సంబంధించి 20 పారామీటర్స్లో 16 పారామీటర్స్ కనీసం పాస్ అయిన వాళ్ళకే, సక్రమంగా ఉన్న వాళ్ళు మాత్రమే పరిశ్రమలు నడపాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఈరోజు దాన్ని పట్టించుకోవటం లేదు
చంద్రబాబు నాయుడు గారు. దాన్ని పక్కన పెట్టేశారు. రెడ్ కేటగిరీ పరిశ్రమల్లో ప్రమాదం జరిగితే ప్రభుత్వం స్పందించాల్సినటువంటి తీరు ఇదేనా? ఎందుకంటే అక్కడ వెంటనే స్పందన లేకపోతే చాలా మంది ప్రాణాలు పోయేటటువంటి ప్రమాదం ఉంటుంది. మొన్న జరిగింది కూడా అదే. ఆఖరికి 2 గంటల తరువాత ఎస్పీ, కలెక్టర్ ప్రమాదం జరిగిన తర్వాత వాళ్ళిద్దరూ వెళ్ళారు. సమీక్ష లేదు, అధికారుల మధ్య సమన్వయం లేదు, వ్యవస్థల మధ్య సమన్వయం లేదు. మీకు ఒక విషయం చెప్తాను సార్, ఏవో అంబులెన్స్ వచ్చాయి, పాపం ప్రైవేట్ అంబులెన్స్లు కొన్ని పిలిచారు. ఆ తర్వాత ఆ కంపెనీకి సంబంధించినటువంటి బస్సుల్లో ఎక్కడికక్కడ హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయారు. ఏ హాస్పిటల్లో తమ వారు ఉన్నారో తెలియని పరిస్థితిలో రాత్రంతా కూడా అన్ని హాస్పిటల్స్ వైపు పరుగులు తీశారు సార్ బాధిత కుటుంబ సభ్యులు. టీవీలు చూస్తున్నారు, ఏ హాస్పిటల్లో మన వాళ్ళు ఉన్నారు, ఎక్కడైనా దృశ్యాల్లో మన వాళ్ళు ఏమైనా కనిపిస్తారని వాళ్ళ రాత్రంతా అక్కడ వర్షం కురుస్తోంది. పైగా ఆ వర్షంలో తడుస్తూ ఏ వైపు పరిగెత్తాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. కనీసం హాస్పిటల్ దగ్గర వెయిట్ చేస్తున్నటువంటి బాధితులకు మంచినీళ్ళు ఇచ్చేటటువంటి దిక్కు కూడా లేదు అక్కడ. చంద్రబాబు నాయుడు గారు తాపీగా వచ్చారు, అలా వెళ్ళిపోయారు. ₹1 పరిహారం అన్నారు. ₹1 పరిహారానికి సంబంధించి మీరు వెళ్ళేటప్పుడు 10,000 మాత్రమే ఇస్తామని మళ్ళీ అధికారులు చెప్తారు. మళ్ళీ బాధితులు అక్కడ ధర్నాలు, బాధిత కుటుంబ సభ్యులు ధర్నాలు చేయాలి, దీక్షలు చేయాలి, నిరసనలు వ్యక్తం చేస్తే సాయంత్రానికి ప్రొసీజర్స్ అంటారు. ₹1 ఎక్కడ, ₹10,000 ఎక్కడ? అసలు వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు? ఇవన్నీ చూసిన తరువాత అసలు ఈ ప్రభుత్వం ఎందుకు ఇది పట్టించుకోవటం లేదు? వీళ్ళకి ప్రజల ప్రాణాలు ముఖ్యం కాదా? ఏవో కొన్ని చిత్తు కాగితాలు తగలబడిపోతే లేదా మనమే తగలబెట్టేస్తే వాటి దగ్గరికి డీజీపీ గారు ప్రత్యేకమైనటువంటి హెలికాప్టర్లో వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ ఎవరి గురించి పట్టించుకునే పాపాలు ఎవ్వరూ పోవట్లేదు. ఆఖరికి ఈరోజు ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు. బాధిత కుటుంబాల కన్నీరు తుడిచారు, వారికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. మీకు ఏ మాత్రం సహాయక చర్యల్లో కానీ, మీకు ఇచ్చేటటువంటి పరిహారం విషయంలో కానీ ఏ మాత్రం అన్యాయం జరిగినా ఇక్కడ ధర్నా జరుగుతుంది, స్వయంగా నేనే ఆ ధర్నాలో పాల్గొంటానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఒకసారి ఆ బయట ప్లే చేయండి సార్. నేను ఫ్యాక్టరీలకు సంబంధించి వాళ్ళని ఏదో యాజమాన్యానికి సంబంధించి ఎవరన్నా కానీ ఆ యాజమాన్యం వాళ్ళు ఏదో తప్పులు పట్టాలని ఇంకోటి పట్టాలని నేనేం చెప్పడం నాకు. బట్ లోతైన ఎంక్వైరీ అయితే జరగాలి. ఎందుకు తప్పు జరిగిందో తెలుసుకోవాలి. తెలుసుకొని ఇటువంటి మళ్ళీ పునరావృతం కాకుండా అటువంటివన్నీ కూడా చెక్స్ పెట్టి దాన్ని బ్లాక్ చేయాలి. ప్లస్ ప్రోటోకాల్ ఏదైతే ఎగ్జిస్టెన్స్లో ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేసే కార్యక్రమం జరగాలి. అప్పుడు మిగిలిన ఫ్యాక్టరీలలో కూడా ఆటోమేటిక్లీ ఎప్పుడైతే చెక్స్ అనేటివి ఎప్పుడైతే రెగ్యులర్గా పీరియాడికల్గా జరగడం మొదలు పెడతాయో అప్పుడు న్యాచురల్గా సేఫ్టీ పారామీటర్స్ పెంచడం జరుగుతుంది. సేఫ్టీ పారామీటర్స్ ఎప్పుడైతే పెరుగుతాయో అప్పుడు ఇటువంటి ఘటనలు జరగకుండా పోతాయి. ఇవన్నీ ఖచ్చితంగా చేయాలి. ఇవన్నీ ఖచ్చితంగా చేయకపోతే మాత్రం మేము కూడా ఖచ్చితంగా మరో 2 వారాలు మరో 3 వారాలు టైం ఇస్తాం. మరో 3 వారాల తర్వాత కూడా ప్రతి ఒక్కరికి కూడా హాస్పిటల్లో ఉన్న వీళ్ళందరికీ కూడా చనిపోయిన వాళ్ళందరికీ కూడా కాంపన్సేషన్ విషయంలో చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి స్పందన రాకపోతే మాత్రం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధితుల తరఫున ధర్నాకైనా కూర్చుంటుంది. అవసరమైతే జగన్మోహన్ రెడ్డి స్వయంగా వచ్చి కూడా ధర్నాలో పార్టిసిపేట్ చేస్తారని కూడా ఈ సందర్భంగా ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ తెలియజేస్తాం. రైట్. అసలు ఎందుకు ఈ నిర్లక్ష్యం? ఏంటి నిర్లక్ష్యం? అసలు వీళ్ళకి ప్రాణాలపైన విలువ ఉందా? ఈ ప్రాణాలకు విలువనిస్తోందా ఈ ప్రభుత్వం అనేది ఒకసారి మనం మాట్లాడదాం. చర్చలో పాల్గొంటున్నారు కాకుమాన్ రాజశేఖర్ గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, దారా గోపి గారు సీనియర్ జర్నలిస్ట్. మరి కాసేపట్లో మనతో పాటు జాయిన్ అవుతారు లోకనాథన్ గారు, సిపిఎం నాయకులు. గోపి గారు, మీరు మొన్న ప్రమాదం జరిగినప్పటి నుంచి ఇవాల్టి వరకు మొత్తం ఫాలో అవుతున్నారు. అసలు అంత పెద్ద ప్రమాదం, రెడ్ కేటగిరీకి సంబంధించినటువంటి ప్రమాదం, ఇటువంటి ప్రమాదం సమయంలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి సార్. ఏ ఒక్క శాఖ నిర్లక్ష్యం వహించినా మరికొన్ని ప్రాణాలు పోతాయి. అలాంటిది సమీక్ష కూడా జరపలేదు. మొదటి రోజు సమీక్ష కూడా జరపలేదంటే ఏంటి నిర్లక్ష్యం? నమస్తే అండి. దురదృష్టకరం ఆ ప్రమాదం. గతంలో కూడా ఇప్పుడు ఎల్జీ పాలిమర్స్ జరిగింది. ఎల్జీ పాలిమర్స్ జరగగానే మొత్తం అధికార యంత్రాంగం మొత్తం అప్రమత్తం అయ్యి అక్కడ వాళ్ళకి సహాయాలు చేయడం అవన్నీ చూసాము. ఇప్పుడు అయితే ఏమైందంటే ఈ ప్రమాదం జరిగిన తర్వాత దాదాపుగా 15 గంటల పైన పట్టింది ప్రభుత్వానికి స్పందించడానికి. అక్కడ ఉండే కలెక్టర్కే దాదాపు 4 గంటలు పట్టింది సమయం స్పందించడానికి. వెంటనే స్పందించలేకపోయారు. అంటే ఏం జరుగుతుంది అంటే వీళ్ళకి ఎందుకు సమాచారం లేకుండా పోయింది అధికారులకి, ఆ జిల్లా యంత్రాంగానికి, ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి అనేది అర్థం కాలేదు. తర్వాత రెండో రోజు మాత్రం ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వాళ్ళు మాట్లాడుతూ ఇది దురదృష్టకరం అంటూ మాట్లాడారు.
రెండో రోజు ముఖ్యమంత్రి కూడా అక్కడికి వెళ్ళి పలకరించి వచ్చారు. కానీ వాస్తవం ఏంటంటే అసలు అధికార యంత్రాంగం ఇంత పెద్ద 17 మంది చనిపోయిన ఒక సంఘటనలో అధికార యంత్రాంగం వెంటనే స్పందించి ఉండాల్సింది. అది పోలీసులు, రెవెన్యూ, ఫైర్ సర్వీసెస్, ఇట్లాంటి డిపార్ట్మెంట్లన్నీ కూడా అప్పటికప్పుడు రెడీ అయిపోయి బాధితులకు అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. అసలు బాధితుల్లో బాధితుల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళింది ఎవరు? అక్కడ ఉండే బస్సులు, అవును, ఫ్యాక్టరీ సంబంధించిన బస్సుల్లో వెళ్ళారు. మరి అధికార యంత్రాంగం అంతా ఏం చేస్తోంది? వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళారు? వీళ్ళ దగ్గర ఉండే అంబులెన్సులన్నీ ఏమైపోయినాయి? అవి ఆశ్చర్యంగా ఉంది. అంటే 17 మంది ప్రాణాలు అంటే అంత చిన్నగా, అంత చులకనగా ఎలా తీసుకున్నారు వీళ్ళు అనేది అర్థం కాని విషయం. 17 మంది ప్రాణాలు పోయినప్పుడు తర్వాత కొన్ని క్షతగాత్రులు ఉన్నారు, బాగా తీవ్రంగా గాయపడిన వాళ్ళు ఉన్నారు, స్వల్పంగా గాయపడిన వాళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళు ఎవరు ఏ ఆసుపత్రిలో చేరారు అనే సమాచారం ఆ కుటుంబ సభ్యులకి లేదు. తెల్లవారే వరకు కూడా, అంటే దాదాపుగా 12 గంటల పాటు మరి కుటుంబాలన్నీ కూడా రోధిస్తూ అటు హాస్పిటల్కి ఈ హాస్పిటల్కి పరిగెత్తుతూ ఉండడం అనేది దురదృష్టకరం. అప్పటికప్పుడే అధికారులు ఎవరు ఎక్కడున్నారు అనేది చూసుకొని కుటుంబ సభ్యుల్ని గైడ్ చేయాల్సిన అవసరం ఉంది. అధికారులు ఏమి తక్కువ మంది లేరు, 2-3 అధికారులని కాదు. అధికార యంత్రాంగం కదిలితే, మొత్తం పైనుంచి కింద వరకు అధికార యంత్రాంగం కదిలితే ఈ పనులన్నిటికీ కూడా సరిపోతారు. వాళ్ళు పేర్లు నోట్ చేసుకునే వాళ్ళు, ఐడెంటిఫై చేసేవాళ్ళు, పేషెంట్లను ఐడెంటిఫై చేసేవాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీని ఐడెంటిఫై చేసేవాళ్ళు, ఇలాంటి యంత్రాంగం అంతా కూడా ఉంటుంది. కదిలితే కలెక్టర్ కదలాలి. కలెక్టర్ కదిలితే ఇవన్నీ జరిగిపోయి ఉండేవి. అయితే కలెక్టర్ కదలడానికే 4 గంటల సమయం తీసుకున్నారు అంటే దాన్ని బట్టి అర్థమవుతుంది వీళ్ళకి మరి ఇన్స్ట్రక్షన్స్ రాలేదా, ఇన్స్ట్రక్షన్స్ ఉంటేనే పనిచేస్తారా ఏంటి అనేది అర్థం కాలేదు. ఆ సమయంలో సాయంత్రం వరకు కూడా సార్ సమీక్ష జరుగుతోంది కదా, ముఖ్యమంత్రి గారికి సమాచారం ఉంటుంది కదా, డీజీపీ గారికి సమాచారం ఉంటుంది కదా, ఆ తర్వాత హోంమంత్రి గారు ప్రెస్ మీట్ కూడా పెట్టారు కదా, తర్వాత కార్మిక మంత్రి కూడా స్పందించారు కదా. ఎవరైనా సరే తక్షణం మేము సహాయక చర్యలు చేపడుతున్నాము, ఇక్కడ ఇంత పెద్ద ప్రమాద తీవ్రత తెలియదు, వాళ్ళకి తెలుసా, తెలియనట్టు ఉన్నారా, అసలు ఏంటి వాళ్ళకి సమాచారం? నాకు తెలిసి వీళ్ళు మొదట రియాక్ట్ అయ్యే టయానికి వీళ్ళకి ప్రమాద తీవ్రత అయితే తెలియలేదు, ఎంతమంది చచ్చిపోయారు ఏంటి అంటే సమాచారం కమ్యూనికేషన్ లోపం అనేది చాలా ఎక్కువ. అప్పటికే అన్ని టీవీ ఛానల్లో ఈ వార్తకు సంబంధించి చాలా పెద్ద ప్రమాదం జరిగిందని, ఛిద్రమైనటువంటి శరీర భాగాలు కూడా గేట్ల మీద, అక్కడ ఉన్నటువంటి ప్రహరీ గోడల మీద, వీటి మీద పడింది అనేటటువంటి వార్త వస్తూ ఉంటే కనీస సమాచారం లేకుండా పోతుందా ప్రభుత్వానికి? అదే అర్థం కాని విషయం. అంటే వీళ్ళకేమే దాని మీద ఊరికే మామూలుగా స్పందించారు తప్ప దాన్ని సమస్య తీవ్రతను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు స్పందించినట్టయితే కనిపించలేదు. హోంమంత్రి గాని, కార్మిక శాఖ మంత్రి గాని వాళ్ళ తర్వాత నిదానంగా సమాచారం తెప్పించుకొని ఆ 2వ రోజు మాట్లాడడం, ఆ 2వ రోజే హోంమంత్రి కూడా వెళ్ళారు, ఆ 2వ రోజే ముఖ్యమంత్రి వెళ్ళారు, అవి 2వ రోజు పొద్దుటే హోంమంత్రి వెళ్ళారు. ఇది అంటే ఇంత సమయం ఎందుకు పట్టింది ప్రభుత్వానికి? మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో జరిగింది సార్. మధ్యాహ్నం 1:30 గంట సమయం పడితే నెక్స్ట్ డే మనకి స్పందించడానికి ఎంత సమయం కావాలి, అక్కడికి వెళ్ళడానికి ఎంత సమయం కావాలి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు? అదే ఇప్పుడు సంఘటన రాత్రిపూట అయితే జరగలేదు, అది పగలే జరిగింది కాబట్టి నీకు బోల్డంత టైం ఉంది చేతిలో. సో మొత్తం అధికారులంతా, యంత్రాంగం అంతా కలిసి కూర్చొని పేర్లు, బాధితుల పేర్లు, మృతుల పేర్లు, క్షతగాత్రుల పేర్లు ఇవన్నీ సేకరించడం, వాళ్ళ కుటుంబాలు ఎక్కడున్నాయని సమాచారం తీసుకోవడం, వాళ్ళని కలపడం, అలాగే ఆసుపత్రి దగ్గర ఆ కుటుంబ సభ్యులు ఎవరైనా స్పృహ తప్పి పడిపోవడం అనేటటువంటి జరిగితే వాళ్ళకి వైద్యం అందించేందుకు అందుబాటులో ఉండడం, ఇట్లాంటివన్నీ జరగాలి. మరి ఇవన్నీ అయితే మిస్ అయినాయండి ఈ సంఘటనలో. ఈ పనులన్నీ మిస్ అయినాయి. ఇంకొకటి ఏంటంటే, ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళని పరామర్శించినప్పుడు సరే బాధితులు ఏదో గోడు వెళ్ళబోసుకొని ఆయన నిలదీసినటువంటి పరిస్థితి, ఇంత వైఫల్యమా అని అది పక్కన పెడితే, మీడియాతో మాట్లాడుతూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి వైఫల్యం, దీనికి రాజకీయ రంగు పులవడం ఏంటి? దీనికి అవసరం అసలు? జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం దాని వైఫల్యం అని చెప్తారు, ఇంకేదో మాట్లాడతారు పరిశ్రమల గురించి. అసలు మీరు అధికారంలో ఉన్నారు, మీరు స్పందించలేదయ్యా బాబు అంటే దీనికి కూడా జగన్మోహన్ రెడ్డి కారణం.
అది రాజకీయ పార్టీ రాజకీయ వ్యాఖ్యలు చేస్తారు. అది ఇక్కడ కూడా అవసరమా అన్నది. పాయింట్ ఏంటంటే ప్రమాదానికి ఈ సిచ్యువేషన్ లో కూడా అవసరమా అన్నది. ఇంత దానికి సంబంధం లేదు కానీ, జగన్మోహన్ రెడ్డికి నిన్న జరిగిన సంఘటనకి సంబంధం లేదు కానీ, అయితే రాజకీయ వ్యాఖ్యలు చేయాలి కాబట్టి రాజకీయ వ్యాఖ్యలు చేస్తారు. చంద్రబాబు నాయుడు ఎక్కడ మాట్లాడినా ఎక్కడ ఏది మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన తీసుకొస్తున్నారు. ఆ ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో మాట్లాడినా, ప్రజలతో మాట్లాడినా, పార్టీ కార్యకర్తలతో మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన తీసుకొస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి పాలన గురించి ప్రస్తావన చేస్తున్నారు. ఇవన్నీ అదే పద్ధతిలో బాధితులతో కూడా జగన్మోహన్ రెడ్డి మీద ప్రస్తావన తీసుకొచ్చారు తప్ప దాంట్లో అది రాజకీయపరమైనదే కానీ ప్రభుత్వాధినేతగా చేయాల్సిన వ్యాఖ్య అయితే కాదు అది. రైట్. చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి అలా ఉంటే హోంమంత్రి అనిత గారు అయితే మరో అడుగు ముందుకేస్తున్నారు. వారైతే మరీ దారుణంగా మాట్లాడేస్తున్నారు. మా ఎల్జీ పాలిమర్స్ విషయంలో ఎలా స్పందించారో అసలు జగన్మోహన్ రెడ్డి గారు స్పందించలేదు, ఆ రోజు అక్కడికి వెళ్ళలేదు, ఎయిర్పోర్ట్ నుంచి అటే వెళ్ళిపోయారు, రకరకాలుగా మాట్లాడేస్తున్నారు. ఒకసారి హోంమంత్రి అనిత గారు ఏం మాట్లాడారో ప్లే చేయండి సార్, ప్రజలకి అర్థం కావాలి. ఆ రోజు ఇప్పటికీ మన ముందు కదలాడుతూనే ఉన్నాయి ఆ దృశ్యాలన్నీ, జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా స్పందించారనేది. మేడం గారేమో అసలు సరే గౌరవం ఎవరు ఎలాగో జగన్మోహన్ రెడ్డి గారికి, ఆ గౌరవం లేని మాటలు కూడా ఎలా ఉన్నాయో ఒకసారి వినిపించండి. చూద్దాం, ఎయిర్పోర్ట్ లో కూర్చొని మాట్లాడతాడా లేకపోతే సీన్ లోకి వెళ్తాడో కొంచెం చూద్దాం. ఎందుకంటే మీకు గుర్తుందో లేదో ఎల్జీ పాలిమర్స్ సంఘటన జరిగింది. మీకు గుర్తు చేస్తున్నా, అంటే మేము సవాళ్ళ మధ్యలోని రాజకీయాలు చేయడానికో ఇలాంటి సంఘటనల మధ్యలో రాజకీయాలు చేయడానికి కాదు. నేనేమంటానంటే ఎల్జీ పాలిమర్స్ టైంలో దుర్ఘటన జరిగింది. అది ఎంత పెద్ద దుర్ఘటన మనందరికీ కూడా తెలుసు. దగ్గర 12 నుంచి 15 మంది ప్రాణాలు కూడా కోల్పోవడం అక్కడ సంఘటన జరిగింది. కనీసం ప్లేస్ దగ్గరికి వెళ్ళాడండి అప్పుడున్న సీఎం, అప్పుడు సీఎంఏ కదా మనోడు జగన్మోహన్ రెడ్డి, అప్పుడు సీఎంఏ కదా. యాజమాన్యాన్ని ఎయిర్పోర్ట్కి పిలిపించుకొని మాట్లాడి అట్నుంచి చెడ్డాలు మళ్ళీ వెళ్ళిపోయాడు. ఈ రోజు వచ్చి హాస్పిటల్కి వెళ్ళి మాట్లాడుతున్నాడు. చూద్దాం ఏం మాట్లాడతాడు, ఏమిస్తాడో చూడాలి కదా. చూద్దాం, ఎయిర్పోర్ట్ లో కూర్చొని మాట్లాడతాడా లేకపోతే సీన్ లోకి వెళ్తాడో కొంచెం చూద్దాం. ఎందుకంటే మీకు గుర్తుందో లేదో ఎల్జీ పాలిమర్స్ సంఘటన జరిగింది. మీకు గుర్తు చేస్తున్నా, అంటే మేము సవాళ్ళ మధ్యలోని రాజకీయాలు చేయడానికో ఇలాంటి సంఘటనల మధ్యలో రాజకీయాలు చేయడానికి కాదు. నేనేమంటానంటే ఎల్జీ పాలిమర్స్ టైంలో దుర్ఘటన జరిగింది. అది ఎంత పెద్ద దుర్ఘటన మనందరికీ కూడా తెలుసు. దగ్గర 12 నుంచి 15 మంది ప్రాణాలు కూడా కోల్పోవడం అక్కడ సంఘటన జరిగింది. కనీసం ప్లేస్ దగ్గరికి వెళ్ళాడండి అప్పుడున్న సీఎం, అప్పుడు సీఎంఏ కదా మనోడు జగన్మోహన్ రెడ్డి, అప్పుడు సీఎంఏ కదా. యాజమాన్యాన్ని ఎయిర్పోర్ట్కి పిలిపించుకొని మాట్లాడి అట్నుంచి చెడ్డాలు మళ్ళీ వెళ్ళిపోయాడు. ఈ రోజు వచ్చి హాస్పిటల్కి వెళ్ళి మాట్లాడుతున్నాడు. చూద్దాం ఏం మాట్లాడతాడు, ఏమిస్తాడో చూడాలి కదా. పదవి అనేది ఫస్ట్ అలంకారం అవ్వాలి కానీ అహంకారం కాకూడదు. మనోడు వెళ్ళాడా, వాడు వీడు, మేడం గారి వాయిస్, పైగా పచ్చి అబద్ధాలు మీడియా ముందు. వెళ్ళాడా మనోడు, ఒక మాజీ ముఖ్యమంత్రిని ఉద్దేశించి. వెళ్ళారో లేదో మీకు చూపిస్తున్నాను చూడండి మేడం గారు ఒకసారి చూడండి మేడం. అక్కడ వెంటనే స్పందించారు. ఎప్పుడు తెల్లవారుజామున 3 గంటలకు ప్రమాదం జరిగితే నెక్స్ట్ డే ఉదయం 11 గంటలకు బాధితుల దగ్గరికి వెళ్ళిపోయారు. కరోనా సమయం, ఆ స్టెరైన్ గ్యాస్ లీక్ అయితే అక్కడ ఉండాలో ఉండకూడదో కూడా తెలియని పరిస్థితి. అయినా సరే అంత పెద్ద ప్రమాదం జరిగినా వెళ్ళారు. హాస్పిటల్లో బాధితుల్ని పరామర్శించారు. ₹1 కోటి వెంటనే పరిహారం ప్రకటించారు. ఈరోజు మీరు ₹1 కోటి ప్రకటించడానికి నానా పిల్లి మొగ్గలు వేస్తున్నారు కదా, ఆ ₹1 కోటి అనే పదాన్నే తీసుకొచ్చింది. ఇంత పెద్ద ప్రమాదం జరిగితే ఆ కుటుంబాలను ఆదుకోవడానికి ₹1 కోటి ఇవ్వాలి అనేటటువంటి ఒక స్టెప్ తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. దాని నుంచి తప్పించుకోలేక ఎన్ని పిల్లి మొగ్గలేశారు. నిన్న 10,000 చేతులు పెట్టి పంపిస్తాం, శవాలను కాల్చుకోండి, శవాలని పూడ్చుకోండి, తరువాత ఇస్తాం అని అన్నారు. అందరూ ధర్నాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు వచ్చి మళ్ళీ ₹1 కోటి ఇస్తామని ఒకరు అంటారు. అనకాపల్లి జిల్లా కలెక్టర్ వచ్చి ప్రకటిస్తారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చి కంపెనీ ఇస్తుంది అని అంటారు. ఎవరిస్తారో తెలియదు, ఎప్పుడు ఇస్తారో తెలియదు, ఎంత ఇస్తారో తెలియదు, రకరకాల మాటలు. పైగా గౌరవం ఇవ్వరు మీరు. ఆయన మాజీ ముఖ్యమంత్రి మేడం, ఆయన కూడా 151 సీట్లతో గెలిచారు. గౌరవం ఇవ్వాలి కదా ఒక మాజీ ముఖ్యమంత్రికి. మగాడైతే మాత్రం మగాళ్ళని అంత హీనంగా మాట్లాడాలా? వాడు వీడు వెళ్ళాడా మనోడు ఏంటో, ఈ భాష ఏంటో, మీ ఫ్రస్ట్రేషన్ ఏంటో, ఎందుకు ఇంత రగిలిపోతున్నారో అర్థం కాలేదు. అంటే చంద్రబాబు నాయుడు గారు లాగా పట్టనట్టు, చూసి చూడనట్టు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అప్పుడు కరెక్టా జగన్మోహన్ రెడ్డి గారు? కాకుమాన్ గారు ఏంటి సార్ ఇది?
మేడం గారు అస్సలు మీరు రియాక్ట్ కాలేదంటున్నారు, రాజకీయం చేస్తున్నారట. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. గోపి గారు కూడా నమస్తే సార్. నమస్తే. జరిగినటువంటి సంఘటన అత్యంత దురదృష్టకరమైనటువంటి విషయం. 17 మంది ప్రాణాలు కోల్పోతే మరి అనేక మంది ఇప్పటికీ కూడా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి పరిస్థితుల్లో మరి ముందు రోజు మరి హోమ్ మినిస్టర్ గారు మాట్లాడినా, లేదా కార్మిక శాఖ మంత్రి మాట్లాడినా, లేదా మరుసటి రోజు వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినా కూడా విమర్శలకే పరిమితం అవుతున్నారు. అది ఆశ్చర్యం. అందులో చూస్తే ఇంకా విచిత్రం ఏంటంటే మరి అనిత గారు మాట్లాడుతున్నటువంటి తీరు చూస్తే అసహ్యం వేస్తా ఉంది. కనీసం మర్యాదలు హోమ్ మినిస్టర్ ఆ పదవికి కూడా గౌరవం లేకుండా ఆమె మాట్లాడుతున్నటువంటి తీరు చూస్తే నాకైతే ఒక దళిత సమాజమే తలదించుకునేటువంటి పరిస్థితులు ఈవిడ తీసుకొస్తుంది అనిపిస్తాం. ఒక మంచి ఉన్నతమైనటువంటి పదవి వచ్చినప్పుడు ఎంత హుందాతనంగా, ఎంత గౌరవంగా మనం మాట్లాడినా, మనం పని చేసినా మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ గమనిస్తున్నారు. గతంలో వనిత గారు చేశారు, ఆ పదవికే వన్నె తీసుకొచ్చారు. ఎవరు చంద్రబాబు నాయుడు గారిని ఆ విధంగా మాట్లాడలేదే. వీళ్ళు మాట్లాడినట్టు సింగిల్ అది వాడు వీడు అని మాట్లాడినట్టు ఎందుకు అలా మాట్లాడుతున్నారు? అహంకారమా ఇది? ఏంటిది? లేకపోతే తెలియనితనమా? తానేటి వనిత గారు మాట్లాడారు, ఉన్నారు. ఏ రోజు కూడా పొరపాటు మాట్లాడలేదు. హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు చాలా గౌరవంగా మాట్లాడతారు సహజంగా. అంతేగాని మరి ఈ పద్ధతి అనేటువంటిది మరి కొత్త సంస్కృతిని తీసుకొచ్చింది. ఆ యొక్క హోమ్ మినిస్టర్ ఉన్న పదవికే మరి కళంకం తీసుకొచ్చినట్టుగా కనపడతా ఉంది. అది అలా ఉంటే మరి వాళ్ళ దగ్గర సమాచారం ఉంది. ముందు జరిగినటువంటి ఇమ్మీడియట్ గా జరిగిన తర్వాత ఆ సమాచారం వాళ్ళంతా కూడా మరి సెక్రటేరియట్ లో ఈ యొక్క హోం శాఖలతో మీటింగ్ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లోనే అందరూ ఉండవలసిన వాళ్ళందరూ కూడా అక్కడే ఉన్నారు. ఎందుకు వెంటనే రియాక్ట్ కాలేకపోయారు? ఎందుకు వెంటనే దీని మీద చర్యలు తీసుకోలేకపోయారు అనేది ఆశ్చర్యంగా ఉంది. ఎక్కడో మదనపల్లిలో మరి పేపర్లో తగలబెట్టారని చెప్పేసి ఒక్కసారిగా మరి హెలికాప్టర్ ఇచ్చి అక్కడికి పంపించినటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ప్రాణాలు పోయినా కూడా అదే హెలికాప్టర్ ఎందుకు పంపలేదు? అది అలాగుంటే అసలు ఇంకా ఆశ్చర్యం. అక్కడ చనిపోయినటువంటి వాళ్ళు లేదా ఇప్పుడు గాయపడినటువంటి వాళ్ళని ఇమ్మీడియట్ గా హాస్పిటల్కి తీసుకెళ్లాల్సిన పరిస్థితుల్లో వాళ్ళు చేస్తున్న పని ఏంటంటే ఆ కంపెనీ వ్యాన్ లో తీసుకొస్తారండి, కంపెనీ బస్సుల్లో తీసుకొస్తారండి. ఎక్కడైనా అంత పెద్ద యాక్సిడెంట్ జరిగి అంతమంది చనిపోతే ఇమ్మీడియట్ గా అంబులెన్స్లు రావాలా, అవసరమైతే ఎయిర్ అంబులెన్స్లు వచ్చి కూడా ఇమ్మీడియట్ గా లిఫ్ట్ చేయాల్సిన పరిస్థితుల్లో మరి వాళ్ళు కంపెనీ బస్సులో వచ్చి దిగి నడిచిపోయి హాస్పిటల్ లోపలికి వెళ్తున్న పరిస్థితి కనపడుతుంది. చూస్తూ ఉంటే ఆశ్చర్యం. సార్ కాకుమాన్ గారు, అక్కడ స్థానికులు కానీ బాధితులు కానీ వాళ్ళు మాట్లాడుతున్నది, ఆ కుటుంబ సభ్యులు కానీ మాట్లాడుతున్నది ఏంటంటే ప్రభుత్వం తక్షణమే స్పందించి సహాయక చర్యలు కానీ ప్రారంభించి ఉంటే, అధికారులు సమన్వయంతో పనిచేసి ఉంటే 5 ప్రాణాలు కనీసం నిలబెట్టుకునే వాళ్ళం అంటున్నారు. కనీసం 5 ప్రాణాలు నిలబడేవంటున్నారు. వీళ్ళ నిర్లక్ష్యం వల్ల, అలసత్వం వల్ల 5 ప్రాణాలు పోయాయని చెప్తున్నారు. 17కు పెరిగిందంటే కారణం ఇదే అని కూడా అక్కడ ఉన్నటువంటి బాధిత కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అంతే కదండి. ఇప్పుడు అది ఇమ్మీడియట్ గా దాని మీద కానీ యాక్షన్ తీసుకుంటే ఇమ్మీడియట్ గా అటెండ్ అయితే ఆ పరిస్థితులు ఉండవు కదా. ఇమ్మీడియట్ గా అటెండ్ అయితే ఇప్పుడు గతంలో ఎల్జీ ఫార్మర్స్ విషయం జరిగినప్పుడు వెంటనే ఆ తెల్లవారుజామునే కలెక్టర్ గారు వెళ్తుంటారు. వెంటనే కలెక్టర్ గారు వెళ్ళిన తర్వాత వెంటనే మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అప్పటికప్పుడు వెళ్ళటం, మార్నింగ్ మళ్ళీ 11 o'clock అంతా ముఖ్యమంత్రి గారు జగన్ గారే స్వయంగా అక్కడికి వెళ్ళడం, మరి అవి అన్ని విషయాలు వీళ్ళే పర్యవేక్షించడం, ముఖ్యమంత్రి గారి దగ్గరుండి పర్యవేక్షణ చేయటమే కాకుండా ₹1 కోటి ఇమ్మీడియట్ గా వాళ్ళకి ఎక్స్గ్రేషియా ప్రకటించడం జరిగింది. మీరు ఒకసారి గమనిస్తే అదే ₹1 కోటి వాళ్ళు చూసి దాన్నే ప్రామాణికంగా తీసుకుని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారో దాన్ని ఇప్పుడు ప్రకటిస్తున్నారు. లేకపోతే వీళ్ళకి ఆలోచన ఉండదు.
మీరు ఒకసారి చూస్తే గోదావరి పుష్కరాల్లో మరణించినప్పుడు మ్మ్. వీళ్ళు ఇచ్చినటువంటిది ఏంటంటే 29 మంది మరణిస్తే వీళ్ళు ఇచ్చినటువంటిది 5 లక్షలు. 5 లక్షల్లో 3 లక్షల్లో వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే 2 లక్షలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. మొత్తంగా 5 లక్షలు మాత్రమే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అంటే మీరు ఒకసారి అర్థం చేసుకోవచ్చు ప్రాణాల విలువ వీళ్ళు ఏ విధంగా కట్టారు అని. ప్రాణానికి విలువ కట్టలేము మనం, ఎన్ని కోట్లు ఇచ్చినా విలువ కట్టలేము. కానీ వీళ్ళు కేవలం గతంలో 5 లక్షలు ఇచ్చేసి చేతులు కడుక్కున్నటువంటి పరిస్థితులు వీళ్ళు చేశారు. మరి అది అలా ఉంటే మరి ఇంకా ఇప్పుడు సేఫ్టీ మెజర్స్ విషయంలో అలసత్వం వల్లే కదా ఇదంతా. మరి పవన్ కళ్యాణ్ గారు మరో పక్క చూస్తే సేఫ్టీ మెజర్స్ తీసుకుంటే మరి కంపెనీలన్నీ కూడా వెనక్కపోతే కంపెనీలు రావు. ప్రజల ప్రాణాలు ముఖ్యమా లేదా కంపెనీలు ముఖ్యమా నాకు అర్థం కాదు. అంటే ప్రజల ప్రాణాలు కంపెనీలు ముఖ్యమా అంటే నాకు తెలిసినంత వరకు కంపెనీలే ముఖ్యం. కంపెనీలకి తక్కువ రేటుకు భూములు ఇవ్వచ్చు, ఎక్కువ కమిషన్లు కొట్టచ్చు. పరిశ్రమల దగ్గర క్యూలో కూటమి నేతలు జస్ట్ ఈ 2 నెలల్లోనే ఆ పరవాడలో కానీ ఆ సెజ్ మొత్తం కూడా ప్రతి కంపెనీ ముందు క్యూ అంట. పరిశ్రమ నడవాలంటే కొట్టండి, పరిశ్రమ నడవాలంటే కొట్టండి. ఇది తప్పిస్తే సేఫ్టీకి సంబంధించినటువంటి అంశమే లేదు సార్. ఇప్పుడు హోమ్ మినిస్టర్ గారు అక్కడ ఉండి చేస్తుంది అదే కదండి, వసూళ్ల కార్యక్రమమే కదా ఆవిడ చేస్తుంది అక్కడ. లేకపోతే ఇంత పరిస్థితులు ఎందుకుంటే అక్కడ చెప్పండి. ఆమెకు హోమ్ మినిస్టర్ స్థాయిలో ఉండి ఇవన్నీ కంట్రోల్ చేసి పని చేయాల్సినటువంటి పరిస్థితి నుంచి బాధ్యత వదిలేసి అడ్డగోలు అవినీతికి పాల్పడతా ఉన్నాం. మనం ఒక్కసారి కానీ పరిశీలన చేస్తే గతంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ రోజు ఎవరైతే సిఎస్ గా ఉన్నారో నీరవ్ కుమార్ గారితో ఆ రోజు ఒక హై లెవెల్ కమిటీ వేయడం జరిగింది. మరి ప్రోటోకాల్ కి సంబంధించి కానివ్వండి లేదా పొల్యూషన్ కంట్రోల్ కి సంబంధించి కానీ వాటి మీద మరి వాటిని నిర్ధారిస్తూ మరి ఆ కమిటీ ద్వారా ఒక నివేదిక తీసుకొని దాన్ని అమలు పరిచే విధంగా చర్యలు తీసుకున్న పరిస్థితులు ఉన్నాయి. ఒక జీవో ఇవ్వడం జరిగింది. దాన్ని ఎందుకు వీళ్ళు అమలు పరచలేదు? అదే ఒకవేళ అమలు పరుచున్నట్టయితే ఈ రోజు ఇంతమంది ప్రాణాలు పోయేటువంటి అవకాశం ఎక్కడండి? సేఫ్టీ పారామీటర్స్ అసలు ఫాలో కాలేదు కదా వీళ్ళు. అది ఫాలో కాలేదని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట చెప్తా ఉంటే వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఇక్కడ కావాల్సింది విమర్శలు చేయడం కాదు. ప్రభుత్వం నుంచి అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వం ఒక బాధ్యత వహించి వాళ్ళని జరిగినటువంటి వాళ్ళకి ఇమ్మీడియట్ గా అన్ని విధాలు ఆదుకోవడమే కాకుండా రాబోయే రోజుల్లో మళ్ళీ జరగకుండా చూసుకోవాలా. మీరు ఇప్పుడు ఎల్జీ ఫార్మర్స్ కి సంబంధించి గతంలో జరిగినప్పుడు కోవిడ్ టైం అండి, అది కరెక్ట్ గా 2020 మే నెల జరిగింది. ఆ టైం కోవిడ్ టైంలో కూడా ఎక్కడా కూడా రాజీ పడకుండా మరి వాళ్ళకి అన్ని విధాల ఆదుకున్నటువంటి పరిస్థితుల్లో ఆ రోజు ప్రభుత్వం పనిచేస్తే ఈ రోజు తాపీగా తీరిగ్గా మరుసటి రోజు చాలా కూల్ గా వచ్చేసి అక్కడ ఒక ప్రకటన చేసి వెళ్ళిపోయారు. అది కూడా ఎంతవరకు నెరవేరుతుందో తెలీదు. ఎలక్షన్ లో ఇచ్చిన హామీలాగా లేదా సూపర్ 6 లాగా ఇవి కూడా పోతాయేమో. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఇచ్చినటువంటి మాటలు ఏదైతే వాళ్ళకి చేయవలసిన సహాయం తేడా వస్తే ధర్నా చేయడానికి వెనకాడిన అవసరం అయితే నేను కూడా కూర్చోడానికి కూడా వెనకాడను అని చెప్పడం జరిగింది. కాబట్టి బాధితుల పక్షాన నిలబడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. అవసరమైతే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అక్కడ వచ్చి కూర్చుంటాడు. బాధితులకు న్యాయం జరిగే వరకు ఈ ప్రభుత్వాన్ని ప్రభుత్వ పెద్దల్ని వదిలిపెట్టేటువంటి ప్రశ్నే లేదు. నేను ఇప్పటికే కోరుతా ఉన్నా. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంచి వ్యక్తి కాబట్టి ఈ రోజు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన రాజకీయాలు మాట్లాడకుండా ఒక చక్కటి అంశాన్ని లేవనెత్తారు. ప్రమాదాలు జరుగుతాయి కానీ దాన్ని రాజకీయం చేయటం కాదు, ఎలా స్పందించింది ప్రభుత్వం అధికార యంత్రాంగం ఇది అవసరము అని అన్నారు. ఆ స్పందించిన విధానం మనకు కావాలి. వెంటనే స్పందిస్తే ఎన్నో ప్రాణాలు కాపు. నిజమే కదా సార్, అది నిజమే కదా. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు తెలుసా, ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారే, ఆయనే వచ్చి లీకులు పెడతారు, ఆయనే వచ్చి తిప్పేస్తారు, గ్యాస్ తిప్పేస్తారు, ప్రాణాలు తీసేస్తారు. ఈ రామాయణం తప్పిస్తే, ఈ మాటలు తప్పిస్తే ప్రజల ప్రాణాలపైన కాస్త కూడా కనికరం కానీ, జాలి కానీ, దయ కానీ, మానవత్వం కానీ ఏమీ కనిపించదు. అట్లా జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంచివారు ఆయన కాబట్టి చాలా సింపుల్గా సరే చంద్రబాబు అంటే అన్నారులే, ప్రమాదాలు జరిగినప్పుడు మనం స్పందించాల్సిందే ముఖ్యము, ఆయన రాజకీయాలు మాట్లాడితే మాట్లాడారు అంటారు. కానీ నేను మరీ అంత మంచోడిని కాదు కదా. చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో ఎన్ని శవాలు, ఎన్ని ప్రమాదాలు ఒక్కసారి వేయండి సార్.
ఆయన ఉన్నప్పుడు ఏం జరిగాయి అనేది. ఇప్పుడు జరిగింది కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అంటగడుతున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు. మరి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2014, 19 అంతకు ముందుది కూడా ఒకసారి తీసుకుందాం. 97లో జరిగింది కూడా చూపిస్తాను చూడండి. అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ, వసంత్ కెమికల్స్ మొన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత, యాంజికో ఫార్మా 2017 మృతుల సంఖ్య 2, స్టీల్ ప్లాంట్ 2015 ఫిబ్రవరి మృతుల సంఖ్య 1, గెయిల్ పైప్ లైన్ 2014 జూన్ 15 మంది మృతి, హెచ్పిసిఎల్ 2014 డిసెంబర్ 11 మంది మృతి. 2014కు ముందే ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా? ఎవరు బాధ్యత వహించాలి అప్పుడు? చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. నాకు తెలిసి ఒకవేళ అప్పుడు మనం నిలదీస్తుంటే ఎన్టీ రామారావు గారిని కూడా వేసేస్తారు ఆయన పైన కూడా. ఎవరు సార్ దీనికి బాధ్యత వహించేది? హెచ్పిసిఎల్ 1997 మీరు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 60 మంది దాకా చనిపోయారు. ఎవరు బాధ్యత వహించాలి? అంతకుముందున్న ప్రభుత్వమా? ప్రమాదాలు జరుగుతాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిజమైన నాయకుడిగా, ఒక నిజమైన లీడర్కు ఉండాల్సినటువంటి లక్షణాలతో మాట్లాడారు ఈరోజు. హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి రాష్ట్ర ప్రజలందరూ. ప్రమాదాలు జరుగుతాయి, ఇక్కడ రాజకీయాలు కాదు మనం చూడాల్సిందే, ఆ ప్రమాదం జరిగినప్పుడు ప్రభుత్వం స్పందించిన తీరును చూడాలి అన్నారు. అది వదిలిపెట్టి జగన్మోహన్ రెడ్డి గారు వల్లే ఇది జరుగుతుంది, ఆయన సరిగా చూసుకోలేదు అందుకే జరిగింది. మరి మీకు అధికారం ఇచ్చింది ఎందుకు సార్? అధికారం ఇచ్చినప్పుడు మనమే కదా తనిఖీలు నిర్వహించాలి. మీ పార్టీ నాయకులు చాలామంది ఇప్పుడు ఆ పరిశ్రమల దగ్గరికి వెళ్ళి క్యూలో నిల్చున్నారట. ఒక్కసారి గమనించండి సార్, వాస్తవమో కాదో. చాలా ఆరోపణలు వస్తున్నాయి. క్యూలో నిల్చొని రోజు కమిషన్లు వసూలు చేయడమేట, తనిఖీలు పోతే పోయాయని. పైగా ఇవి ప్రమాదాలు. ఇవి కాకుండా ఏంటి, పుష్కరాల్లో 29 మందిని తొక్కి చంపేశారు. ఎవరు బాధ్యత వహించాలి దానికి? జగన్మోహన్ రెడ్డి గారేనా? కందుకూరులో 8 మందిని తొక్కి చంపేశారు. ఎవరు బాధ్యత వహించాలి? గుంటూరులో 3 తొక్కి చంపేశారు. ఎవరు బాధ్యత వహించాలి? ఏర్పేడులో ఇసుక మాఫియా 9 మందిని లారీతో గుద్ది చంపేసింది. ఎవరు బాధ్యత వహించాలి? కాబట్టి బాధ్యత వహించడం, మనం అధికారంలో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి పైన రుద్దేయడం ఇది కాదు సార్. స్పందించే విధానం, మనం ఎలా స్పందించామన్నదే ప్రజలు చూస్తారు. కాబట్టి ఇప్పుడు జరిగిన ప్రమాదానికి మీరే కారణం అని అనట్లేదు, కానీ స్పందించే విధానం ఒకటి ఉంటుంది ప్రభుత్వానికి. దానికి ఒక బాధ్యత ఉంటుంది, పలు శాఖలు ఉంటాయి, అవి సమన్వయంతో పనిచేయాలి. కనీసం 5 ప్రాణాలన్నా ఈరోజు నిలబెట్టగలిగే వాళ్ళం మనం కరెక్ట్గా స్పందించి ఉంటే అని అంటున్నారు. అక్కడ బాధితులు చెప్తున్నారు. అది వదిలిపెట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏడిస్తే ఏం లాభం సార్? ఆ మేడం గారు వస్తారు, హోంమంత్రి గారు, వాడు వీడు అని మాట్లాడిపోతారు. ఏంటో కడుపు మంట అర్థం కాలేదు. మగవాళ్ళకి గౌరవమే లేనట్టుంది మీ ప్రభుత్వంలో. ఒకసారి చెప్పండి సార్, మీరే చెప్పండి. వాడు వీడు వద్దు, మగవాళ్ళకు కూడా గౌరవం ఇవ్వండి. కాస్త మహిళలంటే ప్రతి ఒక్కరూ గౌరవం ఇస్తున్నాం కదా, మరి మగవాళ్ళకి గౌరవం ఉండద్దా మీ పాలనలో? దయచేసి చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నాను, హోంమంత్రి అనిత గారు మాట్లాడుతున్నట్టు విధానం, వాడు వీడు మనోడు, ఆ విధానం బాలేదు. విధానాన్ని కూడా మార్చుకోమని చెప్పండి సార్. దీనికి రాజకీయ రంగు పులమకండి దయచేసి. ఇది పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారి పాలనలో జరిగినటువంటివి ఎందుకు చూపించాల్సి వస్తోందంటే, కాకుమాన్ గారు దీన్ని జగన్మోహన్ రెడ్డి గారికి రుద్దుతున్నారు కాబట్టి చూపించాల్సి వచ్చింది. అవునండి. ఇప్పుడు ఎవరు సమాధానం చెప్పాలి వాటన్నిటికీ? చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో జరిగిన ఈ ప్రమాదాలన్నింటికీ, గతంలో జరిగిన వాటికి, 2014లో జరిగిన వాటికి. అదేనండి, ఇప్పుడు అందుకే జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా ఒక మాట చెప్పారండి. ఈ ప్రమాదాలు అనేటువంటివి కూడా అది కొన్ని జరుగుతూ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో కానీ మనం ఏ మేరకు ఈ ప్రభుత్వం వాళ్ళని ఆదుకుంది, ఏ మేరకు మరి వాళ్ళ 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 బాగోగు చూసింది, వాళ్ళని ఏ విధంగా ఆదుకుంది అనేటువంటిదే అంశం. మనం ఏ విధంగా రియాక్ట్ అయ్యామనే విషయం దాని మీద ఆయన మాట్లాడారు. ఇప్పుడు విమర్శ చేయటానికి కూడా ఆయన ఏమి అనుకోలేదు. కేవలము ఆ బాధ్యత అనేటువంటిది గుర్తించాలి అనేటువంటి మాట మాత్రమే ఆయన చాలా స్పష్టంగా మాట్లాడటం జరిగింది. ఎందుకంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి సంఘటనలు ఏ విధంగా ఆయన అటెండ్ అయ్యారు అనేది ఒకసారి వాళ్ళు బేరీజ్ వేసుకోవాలి. ఆ రోజుకి ఈ రోజు ఎంత క్విక్ గా రెస్పాండ్ అయ్యారు అనేటువంటి దాని మీద, వీళ్ళు ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నారు అనే దాని మీద. రైట్. కనీసం ఇప్పుడు వాళ్ళకి ఏంటి పరిస్థితి, కనీసం మర్యాదలు లేనటువంటి పరిస్థితుల్లో, ఇంగిత జ్ఞానం లేకుండా ఏది పడితే అది మాట్లాడుతున్న పరిస్థితుల్లో ఉన్నారు. అధికార మదంతో ఉన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు పరిచే దాని మీద శ్రద్ధ చూపిస్తున్నారు తప్పితే వాస్తవికతకి దగ్గరగా వాళ్ళు రాడల్లా. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా ప్రజల పక్షాన్ని నిలబడిందో అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు గమనించుకోవాలి. ఏదో ఈవీఎంలు పుణ్యమా అంట
అధికారంలోకి వచ్చి మరి ఈ రోజు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పరిపాలన చేయాలనేటువంటి ప్రయత్నం sir. చేస్తా ఉన్నారు, ప్రజలు Right. గమనిస్తా ఉన్నారు. రైట్. ఇలాంటివన్నీ ఎక్కువ కాలం కొనసాగేటువంటి అవకాశం లేదు. ప్రతి అంశాన్ని రాజకీయానికి ఎలా వాడుకుంటారంటే ఈ నాయకులు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారే కాదు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ రోజు 2020 మేలో ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగినప్పుడు వారు స్పందించిన విధానం ఏంటో తెలుసా? వారు పెట్టిన ట్వీట్ ఏంటో తెలుసా? బయట కూడా మీకు చూపిస్తాను. వారు పెట్టినటువంటి ట్వీట్ ఇది. ఆ రోజు ఎంత బాధ్యత ఉందంటే రాష్ట్రం మీద, ప్రజల మీద, వాళ్ళ ప్రాణాల మీద, కార్మికుల మీద, కార్మికుల హక్కుల మీద, వాళ్ళ ప్రాణాల మీద, వాళ్ళ జీవితాల మీద పవన్ కళ్యాణ్ గారికి చాలా బాధ్యత ఉంది. చాలా బాధ్యతగా మాట్లాడారు. నిజానికి గుడ్, అలానే మాట్లాడాలేమో, మాట్లాడండి, మంచిదే కదా. ఏం మాట్లాడారు ఆ రోజు? జనసేన డిమాండ్స్ ఫర్ అన్ ఇండస్ట్రియల్ సేఫ్టీ ఆడిట్ ఇన్ విశాఖపట్నం అండ్ నార్త్ కోస్టల్ ఆంధ్ర. ఐ ఆల్సో అపీల్ టు ఏఎస్ శర్మ గారు అండ్ జనపరెడ్డి రత్నం గారు టు డిమాండ్ ఫర్ అన్ ఇండస్ట్రియల్ సేఫ్టీ ఆడిట్ ఇన్ దీస్ పొల్యూటెడ్ ఇండస్ట్రియల్ జోన్స్. బాగా ఆవేశంగా పెట్టారు, ఎక్సలెంట్గా పెట్టారు. మరి ఈరోజు ఏమైంది సార్? ఇండస్ట్రియల్ ఆడిట్ ఏమైంది సార్? సేఫ్టీ ఆడిట్ ఏమైంది సార్? మీరు మాట్లాడిన తీరేంటి సార్? ఆ రోజు ఏం మాట్లాడారు? ఇవి మాట్లాడారు. మీరు మాట్లాడిన బయట కూడా, అంటే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఎల్జీ పాలిమర్స్ ఘటనలో స్పందించిన విధానం, ఈరోజు ఎసెన్షియా కంపెనీలో జరిగినటువంటి ప్రమాదంలో 17 మంది చనిపోతే, 17 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోతే, ఒక్కొక్క శరీర భాగం ఛిద్రమై చెట్ల కొమ్మల మీద, ప్రహరీ గోడల మీద, గేట్ల మీద పడితే పవన్ కళ్యాణ్ గారు స్పందించిన విధానం, వారి ట్వీట్ ఆ రోజు అద్భుతంగా కనిపించింది కదా. క్లాప్స్ కొట్టండి. ఆ రోజు కొట్టాము అందరం. ఎస్, మంచిదే కదా. మరి ఈ రోజు ఎందుకు స్పందించరు? ఈ రోజు ఎందుకు నిలదీయరు? ఆ రోజు ఒక మాట, ఈ రోజు ఒక మాట మాట్లాడతారా? ఆ రోజు మీరు చూపించింది దొంగ ప్రేమ అవుతుంది. ప్రజల మీద, కార్మికుల మీద మీరు చూపించింది దొంగ ప్రేమ అవుతుంది సార్. నిజమైన ప్రేమ అనిపించుకోదు అది. మనతో పాటు జాయిన్ అయ్యారు లోకనాథం గారు, సిపిఎం నాయకులు. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా, బ్రేక్ ముందు చెప్పినట్టుగా, పవన్ కళ్యాణ్ గారు స్పందించినటువంటి విధానం, గతంలో ఎల్జీ పాలిమర్స్ విషయంలో నికార్సైన నాయకుడిలా నటించారా, నిజంగానే జీవించారా అనేది అనుమానం కలుగుతుంది. ఇప్పుడు అనుమానం కలుగుతుంది ఆయన మాట్లాడినటువంటి విధానం చూస్తే. ఒకసారి ప్లే చేయండి సార్. నేను ప్రత్యేకించి మరీ చెప్తున్నాను. ఇప్పుడు అంటే నేను ఎందుకు కొంత ఒక అడుగు ముందుకేయడానికి నేను ఎందుకు సంకోచిస్తున్నానంటే, ఒకసారి అది ప్రభుత్వానికి ఇబ్బందిగా ఉండకూడదు గబుక్కుని నా ఉద్దేశం సేఫ్టీ ఆడిట్, జనాల ప్రాణాలు పోకూడదు, కార్మికుల ప్రాణాలు పోకూడదు అనుకునే పరిస్థితిలో ఉంటాను నేను ఎప్పుడు. అలాంటిది మళ్ళీ ఇది ఇలాంటి సేఫ్టీ ఆడిట్ చేస్తే ఉన్న పరిశ్రమలు వెళ్ళిపోతాయి అని చెప్పి ఒక వదంతి ఉంది. అది కొంచెం మాట్లాడతారు నాతోటి, మీరు ఇలా చేస్తే పరిశ్రమలు వెళ్ళిపోతాయి, పరిశ్రమలకి అనుకూలమైన వాతావరణం ఉండదు అంటే. ఎస్, లోకనాథం గారు, సేఫ్టీ ఆడిట్ జరిగితే, ఒక టీం వెళ్ళి తనిఖీలు నిర్వహిస్తే పరిశ్రమలు పారిపోతాయంట. కాబట్టి మేము పూర్తిగా ఆపేశాము, జరిగే ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి, పోయే ప్రాణాలు పోతూ ఉంటాయి, పరిశ్రమలు వెళ్ళకూడదనేది మా ఉద్దేశం అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఈ ఘటన జరిగి 3వ రోజు ఇప్పటి వరకు కనిపించినటువంటి, ప్రభుత్వం నుంచి కనిపించినటువంటి రియాక్షన్ ఏంటి సార్? పవన్ కళ్యాణ్ గారు అంతకుముందు మాట్లాడిన దానికి నిన్న జరిగిన సంఘటనకి చూసుకున్నప్పుడు ద్వంద్వ నీతి ఉంది. స్పష్టంగా ఒకటి అర్థమవుతుందంటే, యాజమాన్యాల తరఫున మాట్లాడినట్టే ఉంది తప్ప కార్మికుల తరఫున మాట్లాడినట్లేదనేది ప్రజలందరికీ అర్థమైంది. రెండో అంశం, అది జరిగిన తీరు, స్పందించిన తీరు కూడా చాలా ఇబ్బందికరమైంది. ఎందుకంటే ఒక ప్రమాదం జరిగినప్పుడు వెంటనే దాని యొక్క స్వభావాన్ని మనం అర్థం చేసుకోవాలి, దాని నుండి తక్కువ నష్టంతో బయటపడాలి. నిన్న జరిగిన SEZ లో జరిగిన పెద్ద ప్రమాదం, దీనికి సంబంధించిన దాంట్లో చూసుకున్నప్పుడు దాదాపు 2 గంటలకు జరిగితే రాత్రి 1:30 వరకు హోమ్ మినిస్టర్ అనిత గారు వచ్చే వరకు అసలు ఎవరు చనిపోయారు, ఎంతమందికి దెబ్బలు తగిలాయి, ఏ హాస్పిటల్లో ఉన్నారని అనౌన్స్ చేయలేని స్థితి ఉంది. బహుశా నాకు తెలిసి విశాఖపట్నంలో ఒక అత్యంత ప్రమాదకరంగా ఇంత పెద్ద ఇన్సిడెంట్, ఎందుకంటే దాదాపు 17 మంది చనిపోయారు, అట్లాగే 36 మంది క్షతగాతులయ్యారు. దానికి సంబంధించిన దానిలో కూడా మేము అదే కంపెనీ దగ్గర ఉన్నాం. ఆ కంపెనీకి లోపలికి వెళ్ళేదానికి యాజమాన్యం చివరికి ఆమె చెప్పింది ఏమనంటే, యాజమాన్యం కూడా నేను ఫోన్లు చేస్తున్నా, లేదు మెసేజ్లు పెడుతున్నా, స్పందించట్లేదని. అంటే యజమానులకి ఇష్టారాజ్యంగా ఉందనేది స్పష్టంగా అర్థమవుతుంది. నిన్న ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు కూడా మేము అడిగాం, ఏంటి దీనికి సంబంధించి సేఫ్టీ ఆడిట్ సంబంధించి అంటే, ఆయన చెప్పింది ఏంటంటే,
మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా సేఫ్టీ ఆడిట్ గురించే మేము మాట్లాడాం. ఇప్పుడు సేఫ్టీ ఆడిట్ గురించే మేము ఆలోచిస్తాను. సేఫ్టీ ఆడిటే కాదు, థర్డ్ పార్టీ ఆడిట్ కూడా జరగాలి. ఈ రోజు ఆయన యాజమాన్యానికి సంబంధించిన దాంట్లో చూసుకున్నప్పుడు ఆయన అమెరికాలో ఉన్నాడు, ఇప్పుడు కూడా రాలే. ప్రకటించింది కూడా ఏమని చెప్తున్నారు, కంపెనీ ప్రకటించిందా, ప్రభుత్వం ప్రకటించిందా, ఎప్పుడు ఇస్తారు ఏంటనే దగ్గర గురించి నిన్న అక్కడే కేజీహెచ్ మార్చిల దగ్గర, అట్లాగే ఎన్టీఆర్ హాస్పిటల్ అనకాపల్లి దగ్గర మాకు ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇవ్వకుండా మేము శవాలు తీసుకెళ్ళాం, మా బంధువులు తీసుకెళ్ళాం అనే దగ్గర బేస్ పెంచుకుని కూర్చుంటే ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇచ్చారు. అదే కాదు, ఈ రోజు అది అయిందో లేదో 24 గంటలు అవ్వలేదు, ఇప్పుడే వెళ్ళి వస్తున్న ఎనర్జీ కంపెనీ సినర్జీ కంపెనీలో 4-3 జార్ఖండ్కి సంబంధించిన ఒక ఆయన విజయనగరం సూర్యనారాయణ ఫార్మసిస్ట్ రాత్రి 12 గంటలు జరిగింది. తెల్లవారి 9 గంటల వరకు దాని యొక్క విషయమే బయటకు రాలే. మేము వెళ్ళి లోపలికి వెళ్ళి రియాక్టర్ ఎలా పేలిందని చూస్తే అప్పుడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్, ఫైర్ సేఫ్టీ అధికారులు అందరూ వచ్చి హడావుడి చేస్తూ ఉన్నారు. రాత్రి 12 గంటలకు పెద్ద ప్రమాదం జరిగితే వెంటనే చేయాల్సిందండి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్, అలాగే ప్రభుత్వం వెంటనే జోక్యం చేసి పర్యవేక్షణ చేసి ఆసుపత్రికి చేర్పించాలి. ఈ రోజు మనం చూస్తే SEZ లో కానీ ఫార్మాజెట్ లో కానీ కనీస పద్ధతులు ఏ కంపెనీ కూడా చేపట్టలే. సేఫ్టీ ఆడిట్ జరిగితే వాళ్ళు వెళ్ళిపోతారు, పెట్టుబడులు రావని చెప్తా ఉన్నారు. నేను మీటింగ్ లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఏమని చెప్తున్నారు, ఆయన చెప్తుంది ఏంటంటే మేము సేఫ్టీ ఆడిట్ చేస్తాం, థర్డ్ పార్టీ ఆడిట్ చేస్తాం, అయితే ఈ ఆడిట్ కి సంబంధించిన దాంట్లో కూడా మనం బ్యాలెన్స్ చేయాలని చెప్తున్నాం. ఏం బ్యాలెన్స్ చేస్తాడు, ప్రజల ప్రాణాలు పోయినా పర్వాలేదు, అలాగే భూములు ఇచ్చిన వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు. మనందరూ తెలుసు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇంతకుముందు ప్రమాదాలు జరిగితే జార్ఖండ్ వాళ్ళు, అట్లాగే బీహార్ వాళ్ళు, మిగతా వాళ్ళు ఉండేవాళ్ళు. ఈసారి వచ్చేసరికి స్థానికులు ఉన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో ఉండేవాళ్ళు మాత్రమే ఈ 17 మంది. దానికి సంబంధించి కూడా గతగా గవర్నమెంట్ ఒక జీవో ఇచ్చింది 75% లోకల్ వాళ్ళకి ఇవ్వాలని. ఇప్పుడు యాజమాన్యాలు ఏవి కూడా అమలు చేయట్లేదు. దాని గురించి ఏమైనా మాట్లాడతారంటే మాట్లాడలేదు. ఈయన వచ్చిన తర్వాత 4 ప్రమాదాలు జరిగాయి, మీరు స్క్రీన్ లో కూడా చూపించారు. ఆ 4 ప్రమాదాలకు సంబంధించిన దానిలో నివేదికలు ఏమైనా తీసుకున్నారంటే తీసుకోలేదు. ఎక్స్పర్ట్ కమిటీ వేస్తామని చెప్తున్నారు. ఎక్స్పర్ట్ కమిటీలన్నీ ఏం చేస్తారు, బుట్టలు దాఖలాలు చేస్తారు తప్ప సమస్య పరిష్కారం చేసే దిశగా చూడలేదు. ఎందుకంటే గతంలో ఎల్జీ పాలిమర్స్ విషయంలో ఎక్స్పర్ట్ కమిటీ రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తే అందులో IASలు కూడా ఉంటే, కెమికల్ సంబంధించి రసాయన శాస్త్రవేత్తలు ఉంటే, వీళ్ళందరూ ఉంటే ఇదేంటిది వీళ్ళ అవసరమా, నేను అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, అలాగే నిమ్మకాయల చినరాజప్ప వీళ్లతో కమిటీ వేశారు చంద్రబాబు. వాళ్ళు ఏమైనా తెలివైన వాళ్ళ IASలు, వాళ్ళకి ఏమైనా తెలుసా అని చెప్పి ఒక కమిటీ వేశారు సార్. ఈ కమిటీలో 3 వ్యక్తులు ఉన్నారు. ఎల్జీ పాలిమర్స్ పైన కమిటీ వేసినటువంటి వ్యక్తులు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు కదా, అయినా సరే కమిటీ వేస్తారు. నిజ నిర్ధారణ కమిటీ అంట. అసలు ఎలా జరిగిందో ఏం జరిగిందో తెలుసుకుంటారంట వాళ్ళు ఈ 3. ఈశ్వర గారు సార్, కమిటీలు అనేవి ప్రజలకు ఉపయోగపడేటట్టు ఉండాలి. చంద్రబాబుకు ఉపయోగపడేటట్టు ఉండకూడదు. ఎందుకంటే 2000 ఈ SEZ లో స్టార్ట్ అయింది, మనందరూ తెలుసు. ఫార్మాజెట్ స్టార్ట్ అయింది 2006 ఫస్ట్ ప్రోడక్ట్ తీసుకొచ్చింది. అట్లాగే SEZ సంబంధించి 2009 దానికి సంబంధించిన దానిలో కూడా ప్రొడక్షన్ తీసుకొస్తా ఉన్నారు. ఈ రోజు SEZ లో గానీ ఫార్మాజెట్ లో గానీ కంపెనీలు రావాలని ఎవరైనా కోరుకుంటారు, ఎందుకంటే ఉపాధి అవకాశాలు రావాలని. దానికి సంబంధించి ప్రమాదాలు జరుగుతున్నప్పుడు సమగ్రమైన నివేదికలు ఏమైనా తయారు చేస్తున్నారా? నాకు తెలిసి నేను ఒక స్కూటర్ మీద వెళ్ళి ఎవరినైనా యాక్సిడెంట్ చేశాను అనుకోండి, నేను వెంటనే అరెస్ట్ చేసి జైల్లో పెడతారు, ఎందుకంటే ఆయన చనిపోయాడని. నిన్న జరిగిన కంపెనీకి సంబంధించి 3 యాక్ట్లు పెట్టారండి. 3 యాక్ట్లు చాలా విలువైన యాక్ట్లు అని నేను చూశాను. చూస్తే ఒక దాంట్లో FIR కి సంబంధించిన ఒక దాంట్లో ఏమని ఉందంటే 5 సంవత్సరాలు శిక్ష, రెండోది ఏంటంటే 3 సంవత్సరాల శిక్ష. అంటే సుప్రీంకోర్టు ఏమని చెప్పింది, 7 ఏళ్ళు పైబడి అయితే అరెస్ట్ చేయాలి, లేదనుకుంటే ఫైల్ ఇచ్చేయచ్చని. 17 మంది చనిపోతే ఒక FIR లో పెట్టాల్సిందేంటి, హత్య, యాజమాన్యాల హత్య. అట్లాగే 36 మందికి క్షతగాత్రులు, ఆర్తనాదాలు. ఇంత పెద్ద సంఘటన జరుగుతున్నప్పుడు కనీసం ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ కుటుంబాలకి సమాచారం ఇవ్వలేదండి. అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు చాలా మంది చెప్పారు, నా తమ్ముడు వచ్చాడు, నా బిడ్డ వచ్చాడు, మా తమ్ముడు, మా అన్న వచ్చాడు, ఎక్కడున్నారని చెప్తే కనీసం ఆ కంపెనీ వాళ్ళు రాలే, పోలీసులు మేనేజ్ చేశారు. హోమ్ మినిస్టర్ గారు కూడా డైరెక్ట్ గా రాకుండా ఆమె దొంగదారిన లోపలికి వచ్చి తర్వాత ఎవరున్నారని తెలుసుకొని గేట్ దగ్గర మేము ఉంటే గొడవ చేస్తామని చెప్పి వచ్చి అనౌన్స్ చేసి మీరు చూస్తారా చూడరంటే అప్పుడు వచ్చి పరామర్శించారు. హోంమంత్రి గారు దొంగదారులు ఎందుకు రావాలి సార్?
దొడ్డుదా అదే శవాలు దొడ్డిదారిలో? తీసుకెళ్ళడం వాళ్ళు చెప్పింది అంటే మొట్టమొదటి యాజమాన్యం ఇద్దరికి దెబ్బలు తగిలా, ఇద్దరు చనిపోయారు, మామూలు ఓకే. చిన్న చిన్నవని. అంటే ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు రాకపోతే మేడం గారు శవాలు మీరు కూడా కొంచెంసేపు మాట్లాడండి, దానిలోనే ఈ పాయింట్ ఉండిపోయే మిస్ పరిస్థితి అయింది. వచ్చి ఉండేది. మేము వెళ్ళాం, డైరెక్ట్ గా మేము వెళ్ళాము, వెళ్ళి చూసిన ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు ఒక్కొక్కరు తీస్తుంటే శవం, కాళ్ళు లేవు, చేతులు లేవు, మనుషుల్ని కూడా కనీసం గుర్తించలేని స్థితి ఉంది. ఒక అమ్మాయిది అయితే చెట్టు మీద ఆమె శవం ఉండాల్సిన స్థితి వచ్చేసింది. ఇట్లాంటివన్నీ దానికి సంబంధించిన దానిలో యాజమాన్యాల బాధ్యత ఉందనేది Right. అంత జరిగిందో లేదు. ఈ రోజు కూడా జరిగి రహస్యంగా పెట్టే కార్యక్రమం జరుగుతా ఉన్నాయి. Yes. ఇది దీనికి సంబంధించిన దానిలో కూడా Hmm. పరిశ్రమలకు సంబంధించిన దాంట్లో మోడీ గారు ఒక భాగం. ఎందుకంటే కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తా ఉన్నారు. Hmm. యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వెళ్తున్నారు. మేము చెప్పదలుచుకుందంటే యాజమాన్యాలకు భూములు ఇచ్చింది ఎవరు? నిర్వాసితులు ఇచ్చారు, రైతులు ఇచ్చారు. Right. Correct. దానికి డబ్బులు ఇస్తుంది ఎవరు? బ్యాంకులు ఇస్తుంది. దానికి సబ్సిడీలు ఎవరు ఇస్తున్నారు? ప్రభుత్వాలు ఇస్తున్నాయి. జవాబుదారితనంగా ఉండాల్సింది పోయి యథేచ్ఛగా ఇష్టారాజ్యంగా మాకు తిరగలేదనే పరిస్థితులు వచ్చింది. Yes. అందులో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇది ఎక్కువ పాళ్ళు అయిందనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఏ జీవో ఎప్పుడు ఎక్కడ అమలు చేస్తున్న సందర్భం లేదు, వచ్చి తూతూ మంత్రంగా వ్యవహారం చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు దాదాపు మాకు తెలిసిన సమాచారం బట్టి రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో పేర్లు జరుగుతా ఉన్నాయి, ప్రమాదాలు జరుగుతా ఉన్నాయి. ఒక సమగ్రమైన విధానం చేయాలి. ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అట్లాగే దీనిలో నైపుణ్యత కలిగిన అనేక మంది దీనిలో ఉన్నారు. ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్లు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు. ఒక సమగ్రమైన విధానం తీసుకురండి. రైట్. అంటే ఎలా ఉండాలంటే ప్రభుత్వం అంటే భయపడేటట్టు ఉండాలి, చట్టాలంటే అమలు చేసేటట్టు ఉండాలి, ప్రజలకి జవాబుదారితనంగా ఉండాలి తప్ప మేమేం చేసినా పర్వాలేదనే పరిస్థితి వస్తే మాత్రం చూస్తూ ఊరుకునేది లేదనేది మాత్రం స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఎస్ గోపి గారు, పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయినటువంటి విధానం, సమయం తక్కువ ఉంది సార్, మీరు మాట్లాడాక కాకుమాన్ గారు మాట్లాడతారు ప్లీజ్. అది కొంచెం దురదృష్టకరం అండి. ఒక మంత్రి స్థాయిలో, ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి పరిశ్రమల్లో సెక్యూరిటీ ఆడిట్ చేస్తే పరిశ్రమలు పారిపోతాయని మాట్లాడడం అయితే దురదృష్టకరం. బహుశా ఆయనకి అవగాహన ఉండి మాట్లాడారా లేక మాట్లాడారా అంటే అంత పెద్ద పదవిలో ఉన్న తర్వాత వ్యక్తి బాధ్యతాయుతంగా మాట్లాడాలి. సేఫ్టీ ఆడిట్ జరగాలి ఖచ్చితంగా. సేఫ్టీ ఆడిట్ చాలా రెగ్యులర్ గా జరగాలి. 6 నెలలకో సంవత్సరానికి ఒకసారి అట్లా జరుగుతూ ఉండాలి. అక్కడ పనిచేసే కార్మికులు భద్రత, వాళ్ళ ప్రాణ రక్షణ, ఇవన్నీ చాలా ముఖ్యమైన విషయాలు. పరిశ్రమలు రావడానికి అందరూ కోరుకుంటాం, పరిశ్రమలు రావాలి, వస్తే ఉపాధి వస్తుంది. కానీ పరిశ్రమలు వచ్చి 100 మందిని చంపేసుకుంటూ వెళ్ళిపోతే ఎలాగా? అది చాలా బాధాకరం. అయితే ప్రభుత్వం ఈ దీంట్లో స్పందించి తీరు పట్ల కూడా నిజంగా బస్సులో నుంచి గాయాలు తగిలి రక్తం ఓడుతూ బస్సులో నుంచి దిగి హాస్పిటల్కి వెళ్తున్నారు, బస్సు దిగి. అది చాలా దుర్మార్గంగా అనిపిస్తుంది. అంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? కనీసం అప్రమత్తం చేసే అధికార యంత్రాంగం ఉంటే స్ట్రెచర్ పైన తీసుకెళ్లేవాళ్ళు సార్. అక్కడ చూస్తుంటే ఆ కాలిన గాయాలు కంట్లో నీళ్లు తిరుగుతున్నాయి. అది చూడండి, కనిపిస్తున్నాయి. వాళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నారు. అది ఆ నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఏంటి? సో ప్రభుత్వం స్పందనలో కొంత లోపం కనిపించింది. అది జరిగి ఉండకూడదు. అలా అయితే జరిగి ఉండకూడదు. ఖచ్చితంగా ప్రభుత్వం అన్ని శాఖలు మధ్యాహ్నం జరిగిన సంఘటనకి సాయంత్రానికి రాత్రికి కూడా వీళ్ళు ప్రభుత్వ అధికారులు స్పందించకపోవడం అనేది కొంచెం దురదృష్టకరం. కాకుమాన్ గారు, మెయిన్ అసలు విషయం ఏంటంటే ప్రతి అంశాన్ని రాజకీయం చేయడం మీరు కూడా నేర్చుకోవాలి సార్. చాలా నిబద్ధతతో, చాలా నిజాయితీతో, నీతితో, నియమాలతో, విలువలతో, ఎథిక్స్తో మేము అన్నీ మాట్లాడతామంటే కుదరదనిపిస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముందు నిన్న వెళ్ళారు, రాజకీయాలే మాట్లాడారు, రాజకీయం చేసి వచ్చారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు, ప్రజల తరపున, అక్కడ ఉన్నటువంటి కార్మికుల తరపున, ఆ కుటుంబాల తరపున, బాధితుల తరపున, మరణించినటువంటి వారి కుటుంబాల తరపున మాట్లాడి వచ్చారు. ఆయన రాజకీయం చేసి రాలేదు. చంద్రబాబు నాయుడు గారు రాజకీయం చేశారు. మీరు నేర్చుకోవాలి. రెండో విషయం, ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగినప్పుడు సార్ దాదాపు 20 మంది సోషల్ సైకోలు 20 మంది సోషల్ సైకోలు రంగంలోకి దిగారు. ఎటువంటి దుష్ప్రచారాలు చేశారు తెలుసా వీళ్ళు? నేను ఒకసారి చదివి వినిపిస్తా. మీరు చేయట్లేదు. అలా చేయకపోవడం మీ తప్ప, లేకపోతే నిజాయితీనా, నీతినా, ఎథిక్సా, విలువలా, వాటికి ఏ పేరైనా పెట్టుకుందాం. ఆ రోజు 20 మంది సైకోలని రంగంలోకి దింపారు టీడీపీ నుంచి. ఆ 20 మంది సైకోల్లో ఏం పెట్టారనేది ఒక్కసారి చదివి వినిపిస్తాను, వినండి. ఇక్కడ ఎల్జీ పాలిమర్స్ ప్రమాదానికి సంబంధించిన ఆధారాలు జగన్మోహన్ రెడ్డి గారు ధ్వంసం చేసేశారట. కంపెనీని సీజ్ చేయలేదని, లిక్విడ్ ఎసెట్గా ఉన్న స్టెరైన్ గ్యాస్ను తెలివిగా తరలించేశారు. ఎవరంటే రంగనాయకమ్మ, ఆమెతో పాటు ఇంకో 19 మంది ఉన్నారులే. గుంటూరులో శంకర్ విలాస్ డైరెక్టర్,
చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలని ఆమె కలలుగంటూ ఉంటారు. ఇప్పుడు అయ్యారు, కలలు ఆగిపోయి ఉంటాయేమో మేబీ. వారి వయసు కూడా పెద్దదే, తల్లి లాంటిది, పెద్ద వయసు. వారికి చేతులెత్తి మొక్కుతున్నాయి ఇటువంటి పోస్టులు ఆమె షేర్ చేసినందుకు. ఇవి చూడండి సార్. స్టెరైన్ గ్యాస్ను తెలివిగా తరలించేశారట. పోలీసు బాసు పర్యటన పేరుతో లోపల ఉద్యోగుల హాజరును కూడా మార్చేశారట. వేలిముద్రల కోసం వచ్చే క్లూస్ టీమ్కి ఆధారాలు లేకుండా చేశారు. ఇలా ఆధారాలు ధ్వంసం చేస్తే ఐక్యరాజ్య సమితి కానీ, సుప్రీంకోర్టు కానీ, హైకోర్టు కానీ నిజాలు నిగ్గు తేల్చగలవా అని ఆమె అనుమానాలు వ్యక్తం చేశారట. ఈ వ్యూహాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటుంటే ఏ రాజ్యాంగబద్ధ సంస్థలు, కోర్టులు ఏమీ చేయలేవన్నారు. ఇలా పాలిమర్స్కి సంబంధించినటువంటి ఆధారాలు ధ్వంసం చేశారంట, లోపల ఉద్యోగాలు మార్చేశారట. ఇవన్నీ ఇప్పుడు మేడం గారు చంద్రబాబు నాయుడు గారికి అప్లై చేస్తారా లేదని నాకు డౌట్. మీరు కూడా ఒక 20 మంది సైకోల్ని రంగంలోకి దింపి చంద్రబాబు నాయుడు గారి మీద ఇలాంటివి రాయమని నేను చెప్పట్లేదు. ఈ సైకోలు ఉండబట్టే ప్రజలు వాటిని నమ్ముతున్నారు అని చెప్తున్నా. నీతి నిజాయితీ పనిచేయదు సార్ ఈ రోజుల్లో. ఈశ్వర్ గారు, మీరు అన్నట్టు రాజకీయాన్ని రాజకీయంగానే చేయాల. కానీ మొట్టమొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆమె యొక్క విధానానికి దూరంగా ఉంటున్నారు. మాలాంటి వాళ్ళు, పార్టీలో ఉన్న పెద్దోళ్ళు కానీ కొంతమంది మరి అమలు చేయలేనటువంటిది, సాధ్యం కానటువంటి వాగ్దానాలు కూడా, రైతు రుణమాఫీ లాంటివో మరొకటి చేయమని చెప్పినా కూడా ఆయన గెలిచేందుకు ఏదైతే అడ్డదారులు దొక్కేదానికి సిద్ధంగా లేను అని ఆయన 14 ఎన్నికల్లో స్పష్టం చేశారు. మరి 19లో అదే చెప్పారు, 24లో కూడా అదే చెప్పారు. లేకపోతే హామీలు ఇవ్వడం పెద్ద సమస్య ఉందండి. హామీలు కానీ ఆ తర్వాత ప్రజల్ని మోసం చేయాలి కదా. అంటే మీరు కూడా ఒక 20 మందిని రంగంలోకి దించి చంద్రబాబు నాయుడు గారు ఆ కంపెనీ నుంచి లంచాలు లాక్కోవడం చూస్తున్నారు, ఆధారాలు చెరిపేయడానికి చూస్తున్నారు, లేకపోతే ఇంకో అట్లాంటివి పెట్టే మనస్తత్వం ఎప్పటికి రాదేమో నాకు తెలిసి. అది మామూలు మనుషులకు రాదు. మీరు మనుషులు కాబట్టి మానవత్వం ఉన్నారు కాబట్టి, నేను మనుషులు కాబట్టి మానవత్వం ఉంది కాబట్టి పెట్టద్దనే కోరుకుంటాను. కానీ ఈ మనస్తత్వం ఎక్కడి నుంచి వస్తుంది వీళ్ళకి, ఈ సైకోల మనస్తత్వం? సార్ ఇప్పుడు వాళ్ళకి అంతర్జాతీయ స్థాయిలో ఉన్నారు సార్, ఎన్ఆర్ఐస్. కరెక్ట్, పెద్ద టీమే ఉంది సార్ వాళ్ళకి. ఇలాంటి కార్యక్రమాలకి ఒక సపరేట్ వింగ్ ఉంది. మొన్న ఎలక్షన్లు అప్పుడు చూసాం కదా ఎంతమంది వచ్చారో అక్కడ నుండి, ఎంతమంది వచ్చారో వాళ్ళే డబ్బులు ఖర్చు పెట్టుకుని వచ్చి, వాళ్ళే టికెట్స్ వేసుకొని ఇక్కడ డబ్బులు ఖర్చు పెట్టి అవసరమైతే ఎన్నికలకు కూడా చందాలు ఇచ్చినటువంటి పరిస్థితుల్లో మరి అలాంటి సైకిల్ వాళ్ళకున్నారు. కాబట్టి అవలంబించాలని ఆలోచన అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదండి. నష్టపోయినా కూడా రాబోయే రోజుల్లో ప్రజలు తెలుసుకుంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్. రైట్, థ్యాంక్ యూ సార్. సమయం మించిపోయింది. కాకుమన్ రాజశేఖర్ గారు థ్యాంక్ యూ సార్. అలాగే దారాగోపి గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. లోకనాథన్ గారు ఆలస్యంగా జాయిన్ అయ్యారు, మరోసారి మాట్లాడించే అవకాశం ఇవ్వలేకపోయాను, సారీ సార్. అండ్ థ్యాంక్స్ మీరు చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.